హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ స్పైసీ టేస్టీ ఫుడ్. ఆ వీడియోస్ కనుక మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రెసిపీ రవ్వ లడ్డు అండి. ఇది మన అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు. దీన్ని ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మెత్తగా వస్తాయండి. ఇలా ఈ విధంగా ట్రై చేయండి. దీనికి మనం అప్రాక్సిమేట్లీ 4 స్పూన్స్ ఆయిల్ నెయ్యి వేసుకోవాలండి. దీనిలోనే కొంచెం జీడిపప్పు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దానిలోనే ఆ నెయ్యిలోనే మనం ఒక 1/2 వంతు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. 1 కప్పుతో ఆ 1/2 కప్పు మనం పచ్చికొబ్బరి వేసుకోవాలి. మొత్తం 1 కప్పు అవుతుంది. ఇది దోరగా వేయించేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో వేయించేసుకొని దీన్ని పక్కన తీసేసుకోవాలండి. ఒక చిట్కా, బొంబాయి రవ్వ ఫాస్ట్గా పురుగు పట్టేస్తుంది కదా, అలా పట్టకుండా మనం ముందుగానే వేయించుకొని డబ్బాలో స్టోర్ చేసుకుని నిల్వ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రెసిపీలో మనం నెయ్యి ఎక్కువే పడుతుంది, అందుకే మళ్ళీ 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాము. ఇది దోరగా వేయించుకోవాలండి. ఇది పక్కన తీసేసుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు పంచదార తీసుకోవాలి. దీనిలో కొంచెం వాటర్ పోసుకోవాలని తీగపాకం వచ్చేంత వరకు మనం ఇది హై ఫ్లేమ్ మీద తిప్పుతూ ఉండాలి. ఇది తీగపాకు వచ్చిన తర్వాత మనం దానిలో వేసేసుకోవాలండి. ఇంకొక చిట్కా, పంచదారలో చీమలు పట్టకుండా ఉండాలంటే ఒక 4 లవంగాలు వేసుకుని ఉంచుకుంటే చీమలు దానిలో పట్టకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పాకాన్ని మనం ఈ రవ్వలో వేయించేసుకోవాలి. ఇది ఒకవేళ పలుచగా ఉందంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇది ఇక్కడ పలుచగా అయింది అంటే వాటర్ కొంచెం ఎక్కువైనాయి. మళ్ళీ ఈ 2 కలిపి అదే ప్యాన్లో దగ్గరికి వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుంటాం. ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద ఇలా దగ్గరికి వచ్చింది. బాగా దగ్గరికి వచ్చేంత వరకు కాదు, గట్టిపాకు వచ్చేస్తుందండి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో లైట్గా దగ్గరికి వచ్చేంత వరకు కలపాలి. ఇది ప్లేట్లో వేసేసుకోవాలండి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం రౌండ్గా ఉండలు చేసుకోవాలి. చల్లారుతూ ఉండగా ఇది గట్టి పడుతుందండి. ఇప్పుడు మనం బాల్స్ లాగా చేసేసుకొని అన్నీ రెడీ చేసేసుకోవాలి. పైన గార్నిష్ కోసం మనం జీడిపప్పు పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసేసుకున్నామండి. ఇవి చాలా బాగుంటాయి, మెత్తగా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.